తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ హల్చల్ చేసింది. అలాగే రాబోయే లోక్సభ ఎన్నికల్లో సైతం హస్తం పార్టీ గాలి బలంగా వీచేందుకు ఆ పార్టీ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఆ క్రమంలో లోక్సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ఇప్పటికే ఆ పార్టీ అధిష్టానం చేపట్టిందని, అందులో భాగంగా ఖమ్మం లోక్సభ అభ్యర్థిగా జెట్టి కుసుమకుమార్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో లోక్సభ సీట్లకు డిమాండ్ ఉన్నా ఖమ్మం లోక్సభ స్థానం మాత్రం చాలా హాట్ సీట్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ లోక్సభ సీటు దక్కించుకునేందుకు జిల్లాలోని కీలక నేతలు ఎవరికి వారు పోటీపడి మరీ తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అందుకోసం ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తన భార్య నందిని ఇక్కడి నుంచి ఎంపీగా బరిలో దింపేందుకు హస్తిన స్థాయిలో సన్నాహాలు చేస్తుండగా, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఇదే ఎంపీ టికెట్ ఇప్పించి గెలిపించుకునేందుకు తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నారని సమాచారం. అలాంటి వేళ అదే జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు జెట్టి కుసుమకుమార్ పేరును పార్టీ అధిష్టానం పరిగణలోకి తీసుకుని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఒక కుటుంబానికి ఒకే పదవి అనే ఓ చర్చ పార్టీలో సీరియస్ గా నడుస్తుండగా, ఇప్పటికే ఖమ్మం జిల్లాకు చెందిన మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక శాఖలు కేటాయించడంతో వారు మంత్రులుగా కొనసాగుతున్నారు. అదీ కాక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే ఖమ్మం జిల్లాలో హస్తం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో తమ అనుకూలులకే టికెట్ కేటాయించేందుకు తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్కతో పాటు పొంగులేటి శ్రీనివాసులు అధిష్టానం వద్ద చక్రం తిప్పారని, దీంతో ఈసారి ఖమ్మం ఎంపీ టికెట్ మరొకరికి కేటాయించాలని, అందులో భాగంగా జెట్టి కుసుమకుమార్ పేరును పార్టీ అధిష్టానం ఎంపిక చేసినట్లు సమాచారం. ఇక జెట్టి కుసుమకుమార్ గత 38 ఏళ్లుగా హస్తం పార్టీని అంటిపెట్టుకుని ఉండటమే కాదు, పార్టీలో వివిధ స్థాయిలో కీలకంగా పనిచేశారని, ఇంకా చెప్పాలి అంటే చేయి పార్టీ ఒకానొక సమయంలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పుడు ఆ పార్టీ చేయి మాత్రం విడవకుండా ఆ పార్టీని అంటిపెట్టుకుని ఉండటమే కాకుండా ఆ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేశారని, అలాగే ఖమ్మం లోక్సభ పరిధిలోని 7 స్థానాల్లో హస్తం పార్టీ జెండా రెపరెపలాడింది అంటే అందులో జెట్టి కుసుమకుమార్ హస్తం ఉందని ఆ పార్టీ అధిష్టానం భావించి ఈ నిర్ణయం తీసుకుందన్న ఓ చర్చ సైతం జిల్లాలో కొనసాగుతోంది. అదే కాక ఖమ్మం జిల్లాకు చెందిన జెట్టి కుసుమకుమార్ది స్వతంత్ర సమరయోధుల కుటుంబం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నివాసానికి నేరుగా వెళ్లి వారిని కలిసి మాట్లాడగల చొరవ ఆయన సొంతం. ఇక గతంలో ఇదే ఖమ్మం ఎంపీగా గెలిచిన రేణుకా చౌదరి, నామా నాగేశ్వరరావుల సామాజిక వర్గానికి చెందిన జెట్టి కుసుమకుమార్ బరిలో దిగితే ఆయన గెలుపు నల్లేరు మీద నడికే అవుతుందని ఇప్పటికే జిల్లా హస్తం పార్టీలో ఓ చర్చ అయితే ఊపందుకుంది. ఇంకోవైపు పార్టీలో ఖమ్మం ఎంపీ సీటుకు తీవ్ర డిమాండ్ ఉన్న నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు రేణుకా చౌదరికి ఆ టికెట్ కేటాయిస్తారన్న ఓ ప్రచారం అయితే పొలిటికల్ సర్కిల్లో వాడి వేడిగా నడుస్తున్న వేళ ఆమెను రాజ్యసభకు పంపిస్తూ పార్టీ అధిష్టానం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోనుందని, దీంతో తమకు లైన్ క్లియర్ అయిందంటూ అటు మల్లు భట్టి విక్రమార్క, ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబరాలు చేసుకుంటూ ఎవరికి వారు తమకే ఖమ్మం ఎంపీ టికెట్ అంటూ ప్రయత్నాలు ప్రారంభించడంతో పార్టీ అధిష్టానం మాత్రం జెట్టి కుసుమకుమార్ వైపు మొగ్గు చూపినట్లు ఓ చర్చ అయితే ఖమ్మం జిల్లాలో జోరుగా వైరల్ అవుతోంది.